ఆస్ట్రోటైమ్ వీక్షకులకు నమస్కారం. జాతకంలో రకరకాల యోగాల గురించి మనందరికీ తెలిసిందే కదా. కానీ గోచారంలో ఉండే యోగాలు ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం, అవి ఎంతవరకు పని చేస్తాయి, ఎంతవరకు పని చేయవు అనే దాని మీద ప్రముఖ ఆస్ట్రాలజర్ మహేష్ గారు ఏమంటారో చూద్దాం. జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి 11వ తేదీ నుంచి గురువుగారు వక్రత్యాగం చేస్తూ సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెడుతున్నారు. ఏదైతే ఈ గురువుగారు వక్రత్యాగం చేస్తున్నారో ఈ వక్రత్యాగం వలన మళ్ళీ తిరిగి గురు బలం పొందుకోబోతున్న రాశులు ఏంటి, వాటి గురించి వివరించుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్. సోది అని మాత్రం అనుకోవద్దండి. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కొన్ని thumbnails లో చూస్తూ ఉంటారు, ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం, ఈ రాశుల వాళ్ళకి ఈ మాసంలో బుధాదిత్య యోగం, ఈ రాశుల వాళ్ళకి మాలవ్య యోగం, ఈ రాశుల వాళ్ళకి పంచపురుష యోగాలు, ఇలాంటివి ఏదైతే, తర్వాత విపరీత రాజయోగము, ఇలాంటివి ఏదైతే మీరు చూస్తూ ఉంటారో ఇవి గోచారంలో వర్తించవు. రాశి ఫలితాలలో ఇవి అప్లికేబుల్ గా ఉండవు. మీ జాతక రీత్యా ఇలాంటి యోగాలు ఉంటే మాత్రమే అవి మీకు ఫలితాలు అనేది ఇస్తుంది. ఇప్పుడు గజకేసరి యోగం, ఇది అందరికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వదు, అంటే సంపూర్ణంగా శుభ ఫలితాలు ఇవ్వదు. ఇప్పుడు మీన లగ్నం తీసుకోండి. మీన లగ్నంలో పుట్టిన జాతకుడు లగ్నంలోనే లేదా పంచమ స్థానంలో గనక చంద్ర గురువులు కలిసి ఉంటే అది సంపూర్ణమైన గజకేసరి యోగం అని తెలుసుకుంటాం. అది అప్పుడు ఆ ఒక గజకేసరి యోగం వర్కౌట్ అవుతుంది. అదే వృషభ లగ్నంలో గనక లగ్నంలో గురు చంద్రులు ఉంటే అది పూర్తిగా గజకేసరి యోగ ఫలితాలు ఇవ్వదు. ఎందుకు వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇవ్వదు అంటే గురువు అష్టమాధిపతి, చంద్రుడు తృతీయాధిపతి అవుతాడు. అదే మీన లగ్నానికి లగ్నాధిపతి గురువు, పంచమాధిపతి చంద్రుడు అవుతాడు. విపరీత రాజయోగం కూడాను అష్టమాధిపతి షష్ఠ స్థానంలోను, షష్ఠాధిపతి అష్టమ స్థానంలో, ఇలా ఎక్స్చేంజింగ్ దేర్ హౌసెస్. 6వ ఇంట్లో 8వ ఇంట్లో అధిపతి గనక ఉండి 8వ ఇంట్లో 6వ ఇంట్లో అధిపతి ఉన్నట్లు కనుకైతే ఎక్స్చేంజింగ్ దేర్ హౌసెస్, అది విపరీత రాజయోగం కింద తీసుకుంటాం. అది కేవలం మన స్వతహా మన జాతకంలో గనక ఉంటే అవి మనకి అప్లికేబుల్ గా ఉంటాయి. గోచార రీత్యా విపరీత రాజయోగాలు, గజకేసరి యోగాలు, అలానే మాలవ్య యోగాలు, బుధాదిత్య యోగాలు, ఇలా పంచపురుష యోగాలు, రూచక యోగాలు ఇవన్నీ వర్తించవు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నాకు అప్పులు తీరడానికి పరిహారాలు చెబుతారా అని అడుగుతూ ఉంటారు. అప్పులు తీరడానికి, లోన్లు తొందరగా రావడానికి, తొందరగా పెళ్లి అవ్వడానికి పరిహారాలు ఉండవు. దీన్ని గుర్తించండి. మీ జాతక రీత్యా ద్వితీయాధిపతి లాభాధిపతి గనక షష్ఠ స్థానంలో గనక ఉంటే, 6వ స్థానం అంటే ఏంటి? రోగ రుణ శత్రువుల స్థానం. అలాంటి 6వ స్థానంలో ఉన్నట్లు గనక అయితే వ్యాపారం ద్వారా వ్యాపారం చేస్తానని వెళ్ళి తీవ్రమైన నష్టానికి గురి అవుతారు, అప్పుల పాలు అవుతారు. అది మనము ముందే తెలుసుకొని మనము వ్యవహరించగలిగితే మంచిది. అప్పులు తీరడానికి పరిహారాలు ఉండవు. మీకు కొంతమంది చూస్తూ ఉంటారు, కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటారు. ఈ తమలపాకుల మీద ఓం శ్రీ రాసేస్తే లక్ష్మి వచ్చేస్తుంది, లేదా పేపర్ మీద ఏదో ఒకటి రాసి ఎరుపు రంగుల ఇంకులతో దాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని భూమిలో వేసేయండి, నీళ్లలో వేసేయండి అని చెప్తూ ఉంటారు. కంప్లీట్లీ అన్బిలీవబుల్ సెంటెన్సెస్ అండి ఇవన్నీ జాతక రీత్యా మనకి ఏదైనా దోషాలు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు మనమే కష్టపడి చేసుకోవాలి. ఇది జ్యోతిష శాస్త్రం చెప్పింది. మూఢనమ్మకాలని నమ్మకండి. ప్రతిదానికి దాన్ని ప్రాక్టికల్ గా తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు మాత్రమే చేయండి. నీ జాతకం తెలీదు, ద్వితీయ స్థానాధిపతి ఎక్కడున్నాడో, లాభాధిపతి ఎక్కడున్నాడో తెలియదు. తెలియకుండా పరిహారాలు ఎలా ఇస్తున్నారు? సో అప్పులు తీరడానికి పరిహారాలని మీరు చెబుతూ ఉన్నారు కదా, మీరు దాన్నే మీరు నమ్ముతున్నారు కదా. దీన్ని ఎలా బిలీవ్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. జాతక రీత్యా దోషాలు ఉంటే, కర్మ ఎక్కువగా ఉంటే ఏ జ్యోతిష్కుడు కూడా ఏమీ చేయలేడు. దీన్ని గుర్తించండి. ఒక జాతకంలో
కర్మ అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంటే, జాతకరీత్యా పంచమాధిపతి బలహీనంగా ఉన్నాడు, పంచమాధిపతి పాపకర్తృ యోగంలో ఉన్నారు, పంచమ స్థానం ఏదో దుష్ట గ్రహాలు ఉన్నారు. దుష్ట గ్రహాలు మీన్స్ ఆ లగ్న జాతకానికి దుష్ట గ్రహాలు. గ్రహాలలో మంచి చెడు అనేది ఉండదండి, అంతా మంచినే. బట్ మనం తెచ్చుకున్న కర్మ ద్వారా ఆ గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉంటాయి, అంతే తప్ప మనకి గ్రహాలలో దేవుళ్ళలో ఇలాంటివి అనేది ఉండదు. కర్మ అనేది జాతకరీత్యా ఎలా తెలుసుకుంటాము అంటే, నీ ఆ పంచమాధిపతి, నవమాధిపతి, సప్తమాధిపతి, ద్వితీయాధిపతి, లాభాధిపతి బలహీన స్థానాలలో ఉండి ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడాలి. అలా కర్మ ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు చేసుకోవడానికి మనకు అవ్వదు. దాన్నే కర్మ అంటాం. దానికి బదులుగా ఉంగరాలు పెట్టుకుంటాము, రుద్రాక్షలు, అలంకారిక వస్తువులు వేసుకుంటాం. ఉంగరాలు, చేతి నిండా ఉంగరాలు, జమ్ స్టోన్స్ అని అంటాం. ఇది వేసుకోగానే మన కర్మ తగ్గిపోతుంది అనే నమ్మకంతోనే ఉన్నారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్సెస్. కర్మ ఫలితాలని కేవలం ఆ కర్మ ఫలితాల నుంచి తప్పించుకోవడానికి మనమే కష్టపడి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఓం నమ శివాయ ఈ మంత్రం గనక పొద్దున 1000 సార్లు, సాయంత్రం 1000 సార్లు రోజు నిత్యం ఒక 2-3 సంవత్సరాలు మీరు చేసుకుంటూ వెళ్ళినట్లు కనుకైతే, ప్రతి త్రయోదశికి కూడా శివుడికి, నందికి అభిషేకం చేపిస్తూ వెళ్తూ ఉంటే అది నిజమైన కర్మ ఫలితాలను తగ్గించే పరిహారాలు. జమ్ స్టోన్ వేసుకోగానే నీ జాతకమే తెలియదు, ద్వితీయాధిపతి ఎక్కడున్నాడో తెలియదు, పంచమాధిపతి ఎక్కడున్నాడో తెలియదు. మీరు తమలపాకులు రాయండి, దాన్ని మడిచి జేబులో పెట్టుకోండి. ఇలాంటివి చెప్తే, లేదంటే ఏదో ఒకటి వస్తువు తీసుకొచ్చి ఈ వస్తువు మీ ఇంట్లో పెట్టుకుంటే మీరు కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు అని చెప్పగానే మీరు కొనుగోలు చేసి ఇలా నష్టపోతున్నారు. అవే డబ్బులు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు, చిన్న ఆడపిల్లలకి, కళ్ళు లేని ఆడపిల్లలకి సహాయం చేయండి. శుక్రుడు బలిష్టమవుతాడు. ముఖ్యంగా ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉంటుంది, నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఒక టెంపుల్లో, ఏదో ఒక టెంపుల్లో. అలాంటి టెంపుల్కి వెళ్ళి బియ్యం మూటలని డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చంద్రుడు బలిష్టమవుతాడు. ఈ ఎండాకాలంలో పశు పక్షులకి నీళ్ళని అందించండి, చంద్రుడు బలిష్టమవుతాడు. ఇలాంటివి చేయండి. మనము పరిహారాలు చేసుకుంటే ఇతరులకి కూడా ఉపయుక్తకరంగా ఉండాలి. అలాంటి పరిహారాలు మాత్రమే చేయండి. కేవలం ఆడంబరానికి దగ్గరగా ఉండే పరిహారాలు, మూఢనమ్మకాలని పెంచకండి. వాస్తవాన్ని తెలుసుకోండి, వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నాలు చేయండి. జ్యోతిష శాస్త్రం అంటే ఇదే చెప్పిండేది, ఇదే అండి వాస్తవం. జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది? నీకు గ్రహ దశాల నెగిటివ్ గ్రహ దశల కాలంలో ఆ గ్రహ దశాలకి సంబంధించిన పరిహారాలని నువ్వే స్వతహా చేసుకుంటూ నిత్యం దేవతారాధన చేసుకుంటూ దేవుడికి దగ్గర అయితే ఆ కర్మ తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. మూఢనమ్మకాలని పెంచకండి దయచేసి. ఈ బ్లాక్ మ్యాజిక్ని నమ్మకండి. వాటికి నమ్మి డబ్బులు పోసి నష్టపోకండి. అవే డబ్బులు ఎవరికైనా సహాయం చేయండి. మన కుటుంబంలో ఎవరో మన తమ్ముడో, మన అక్క కొడుకో, మన పెదనాన్న కొడుకో జాబ్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటాం. ఎందుకు? వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా. అలా చెయ్యము. సో వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఫేక్ని నమ్మకండి. ఫేక్ని నమ్మి నష్టాలు తెచ్చుకోకండి. సో గుర్తించండి. ఇక ఈ మార్చి 11వ తేదీ నుంచి గురు వక్రత్యాగం చేస్తున్నారు. ఈ వక్రత్యాగం వలన మళ్ళీ తిరిగి కొద్దిగానే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది రాశి ఫలితాలు. మీ జాతకం నాకు తెలియదు, ఎవరి వ్యక్తిగత జాతకాన్ని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ గురుబలం ఇలాంటి పరిస్థితిలో అంటే కొంచెం గురుబలం వచ్చినప్పుడు కొద్దిగా ఈ ఎండాకాలంలో బాగా నీళ్లు దగ వేసినప్పుడు ఏదైనా ఒక చుక్క నీళ్లు దొరికిన అబ్బా అంటాం. అలా గురుబలం వచ్చినప్పుడు మన జాతకరీత్యా గ్రహ దోషాలు వాటికి సంబంధించిన దశాభుక్తులు జరుగుతున్నప్పుడు ఇలా గురుబలం వచ్చినప్పుడు కొంచెం ఆదుకుంటుంది. ఇది జ్యోతిష శాస్త్రం. సో విన్నారు కదండి మహేష్ గారు ఏమన్నారో ఈ విషయంలో. సో చూస్తూనే ఉండండి ఆస్ట్రో టైమ్.